ఏంటంటే అకస్మాత్తుగా మన ఇంట్లో ఎవరైనా చనిపోయడానికి దహన సంస్కారాలు చేయడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు కూడా అప్పులు చేస్తూనే ఉన్నాం. నేనేమడుగుతానా, మీ ఊర్లలోనే మీ గ్రామాల్లోనే మీ ఫ్రెండ్స్ లాగానే మీకు ఇంటికి దూరంగా ఉన్నటువంటి కమ్మారెడ్డి కాపులు ఎప్పుడైనా ఇట్లా ఆర్థిక ఇబ్బందులు పడిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు మా అక్క చెల్లెలు చాలా మంది వచ్చారు ఇక్కడికి, మన అక్క చెల్లెలు చాలా మంది వచ్చారు కదా, వాళ్ళకి వాళ్ళ అగ్రకులాలు ఉన్నటువంటి ఆ ఆడబిడ్డలకి వాళ్ళ ఆహార కార్యానికి మన వాళ్ళకి తేడా ఉందా లేదా? తేడా కనిపిస్తా ఉందా లేదా? సడన్ గా ఎవరన్నా మన ఇండ్లలో మన ఆడవాళ్ళంతా కూడా ఏదన్నా పెళ్లికి పోవాలంటే బాధపడుతూ ఉంటారు. అరే పెళ్లికి పోతే చాలా మంది బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, అక్కడ నగలు ఉండవు, మంచి చీరలు ఉండవని. అక్కడేమో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళని మనం తప్పులు పట్టట్లా, వాళ్ళ ఆడవాళ్ళని కాదు మనం తప్పులు పట్టేది. కానీ ఆ తేడా ఒకసారి మీరు గమనించండి, ఆ తేడాని మనం గమనించాలి. ఎందుకు వాళ్ళ ఇల్లు చాలా గొప్పగా మంచిగా ఉంది, ఎందుకు వాళ్ళ ఇంట్లో మంచి వెలుగులు ఉన్నాయి, మంచి బిడ్డలు బాగా చదువుకోగలుగుతా ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలుగుతా ఉన్నారు. నేను ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నా, ఈ రోజు కూడా నా బిడ్డను చదివించాలంటే ఇబ్బంది ఎందుకు పడతా ఉన్నా, నా చేతుల్లో ఎందుకు భూమి లేదు, నా చేతుల్లో ఎందుకు వ్యాపారం లేదు, ఎందుకు మా వర్గాలపైన మాత్రమే దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు మా మహానుభావుని యొక్క విగ్రహాలు మాత్రమే పగలగొడతా ఉన్నారని చెప్పి మనం ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? సరే, కమ్మరు 3% ఉన్నారని చెప్పాం, రెడ్లు 5% ఉన్నారని చెప్తా ఉన్నాం. మరి మాలామాదిగలు రాష్ట్రంలో ఎంత శాతం ఉన్నారు? 20% ఉన్నారు. 20% ఉన్న మాలామాదిగలు, 50% ఉన్నటువంటి బీసీలు, 10% ఉన్నటువంటి మైనారిటీలు, 10% ఉన్నటువంటి గిరిజనులు ఈ రాష్ట్రాన్ని ఒక్క సంవత్సరం కూడా పరిపాలన చేసేది కాదు. ఒక్క రోజు కూడా కుర్చీ పైన కూర్చున్న దాఖలాలు లేవు. నిత్యం మనం అనుభవిస్తుంటే సర్వ సమస్యలకు రాజ్యాధికారమే పరిష్కారం అని చెప్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో 3% ఉన్నటువంటి కమ్మలేమో అధికారంలోకి వచ్చారు, 5% ఉన్నటువంటి రెడ్లు అధికారంలోకి వచ్చినారు. మనం ఆలోచన చేయాలి కదా. 20% ఉన్నటువంటి మనము, 50% ఉన్నటువంటి మనము, 10-20% మొత్తం టోటల్గా 90% ఉన్నటువంటి బహుజన వర్గాలు మనం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన సర్వ సమస్యలకు పరిష్కారం కాదు. మనకు రాజ్యాధికారం అవసరం లేదు, మనమంతా చాలా సంతోషంగా ఉన్నాం, మేము ఇట్లే ఉన్నామంటే మనం ఇప్పుడు 78 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మనం అనుభవించిన సమస్యలు, మన తండ్రి గారు అనుభవించిన సమస్యలు, మన తాతగారు మన ముత్తాతల గారి కాలం నుంచి మనం సమస్యలన్నీ అనుభవిస్తూనే ఉన్నాం. మనం కూడా అనుభవించాలనుకుంటే ఈ రాజకీయ పార్టీలకు ఓట్లేయాలి. లేదు మనం కూడా సంతోషంగా ఉండాలంటే బహుజన సమాజ్ పార్టీకి ఓటేయాలి. సరే, నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. మీరు అందరూ పేపర్లో టీవీలు చూస్తారు కదా, ఎక్కడో వచ్చాట పేపర్లో టీవీలో, ఇంకా మా యూత్ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో సెల్లో చూస్తూ ఉంటారు. మనం ఎక్కడైనా సరే రాష్ట్రంలో దళితుల పైన దాడి జరిగిందని చూస్తూ ఉంటాం, దళిత అమ్మాయిని అత్యాచారం చేశారని చూస్తూ ఉంటాం, లేదంటే దళితుల్ని హత్య చేశారని చూస్తూ ఉంటాం. కానీ ఈ రాష్ట్రంలో ఏ రోజైనా మీరు పేపర్లో టీవీలో పలానా రెడ్డిని కొట్టారని, లేకపోతే పలానా చౌదరిని కొట్టి చంపేశారని, లేకపోతే వాళ్ళ ఆడబిడ్డలపై అత్యాచారం జరిగిందని మనం ఎప్పుడైనా పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నామా? లేదు. కానీ నిత్యం మనం ఏం చూస్తూ ఉంటాం? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పలుకుట్టేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేశారు, ఫలానా దళితుడిపై దాడి జరిగిందంట, ఫలానా దళితుడిని అక్కడ చంపేశారంట, ఫలానా దళిత అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. అంటే మన నిత్యం మన పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మన పైన హత్యలు జరుగుతూ ఉన్నాయి, మన ఆడబిడ్డల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం మాత్రం పొద్దున్న నిద్ర లేస్తూ ఉన్నాం, మనం కూలీ నాలి చేసుకుంటా ఉన్నాం, అప్పుల బాధలు పడతా ఉన్నాం, బాధలు ఎలదీస్తానే ఉన్నాం. 2% ఎక్కువ ఉన్నాం, కానీ దాడులు చేయించుకుంటూ ఉన్నాం, హత్యలు చేయించుకుంటా ఉన్నాం, మన ఆడబిడ్డలు అత్యాచారం చేయించుకుంటా ఉన్నాం. మిత్రులారా, దానికి ఒకే ఒక కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే, రాజ్యాధికారం పైన కాంశీరామ్ గారు చెప్పిన మాట ఏంటంటే, రాజ్యాధికారం ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో, రాజ్యాధికారం అంటే పొలిటికల్ పవర్ ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళ పైన దాడులు జరగవు, వాళ్ళ ఆడబిడ్డల పైన అత్యాచారాలు జరగవు, వాళ్ళని హత్యలు చేయడానికి భయపడతారు. అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళు చాలా బలంగా ఉంటారు, అన్ని రంగాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వస్తాయి. కాబట్టి మనం ఆర్థికంగా బలోపేతం లేకపోవడానికి, మన బిడ్డలకు మంచి చదువు చెప్పించాలంటే నిత్యం బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులంతా కూడా, నిత్యం బాధపడుతూ ఉంటాం. ఇల్లు కట్టాలి, మనం ఇల్లు కట్టిన చరిత్ర ఉందా? మంచిగా ఇల్లు కట్టుకొని ఒక మంచి ఇల్లు కట్టాలంటే అప్పు చేయకుండా మనం ఇల్లు కట్టే పరిస్థితి లేదు ఈరోజు. అంబేద్కర్ సిద్ధాంతం కూడుకున్నటువంటి ఒక రాజకీయ పార్టీని మానేశ్రీ కాంశీరామ్ గారు ఎందుకు ఏర్పాటు చేశారంటే, దానికి సాధారణమైనటువంటి ఒకే ఒక సమాధానం ఏంటంటే, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళ బ్రతుకులు మార్చడం కోసం వచ్చిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ.
సరే, మనకు అనేక సంవత్సరాలుగా 78 సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలు రాష్ట్రంలో దేశంలో మన పరిపాలన చేస్తూ ఉన్నాయి కదా. బహుజన్ సమాజ్ పార్టీ ఇంకా ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఇంతవరకు అధికారంలోకి రాలేదు. మిగతా అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇన్ని రాజకీయ పార్టీలు 78 సంవత్సరాలుగా మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సమస్యలకు, మనం అనుభవిస్తున్న బాధలకు, మనం అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులకు ఈ రాష్ట్రంలో మనం ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలైనటువంటి బహుజన వర్గాలందరూ కూడా ఈ రోజుకి సరైన తిండి కోసం, మంచి గుడ్డ కోసం, ఒక మంచి విద్య కోసం, మంచి వైద్యం కోసం, మన పిల్లల చదువుల కోసం, హాస్పిటళ్లలో వైద్యం కోసం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రోజులు పడతానే ఉన్నాం.